ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ను ధ్యానించావా? మనము ప్రతిదినము ప్రభు సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన ఇచ్చే సంతోషమును ఆనందమును అనుభవించాలి. కాబట్టి ప్రతిదినము మనము ప్రభువుతో గడపాలి. ఆయనతో సహవాసము కలిగి జీవించాలి. ఆయనను హత్తుకొని జీవించాలి. ఆయన మీదనే ఆధారపడి జీవించాలి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ వాగ్దానమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియో, నేను మీ దేవుడినైన యెహోవాననియో, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నిన్నటిను సిగ్గునందక ఎందురు. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అసలు ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎందుకు సిగ్గుపడవలేను? అన్యజనుల ఎదుట ఆయన నామమును ఒప్పుకొనుటకు మనం ఎందుకు సిగ్గుపడవలేను? కాబట్టి మనం ఇక మీదట సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలలో యెహోవానే దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగిన నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు అని ప్రభువాక్యం సెలవిచ్చున్నాడు. ఎందుకు దేవుడు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు అని సెలవిచ్చుచున్నాడు? ఎందుకంటే మనము ఆయన నామమును ఆయనను మనం అన్యజనుల ఎదుట ఒప్పుకొనుటకు మనము సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో మన కుటుంబంలో అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక మీదట సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడనియు తెలుసుకున్నట్లు కాబట్టి ఇశ్రాయేలీయులలో దేవుడు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆహారం లేనప్పుడు కూడా ఆయన మన్నా కురిపించి ఇశ్రాయేల్ ప్రజలకు ఆహారం అనుగ్రహించాడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి అలాగే అరణ్యంలోకి తీసుకొచ్చి వారిని పోషించాడు. కాబట్టి వారిని బట్టి ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు. వారిని బట్టి దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా జనులు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీలలో నేను దేవుడినై ఉన్నాననియో, వారు నా ప్రజలై ఉన్నారనియో వారు తెలుసుకొందరు. అప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న దేవుడును నేనే అనియో, నేనే వారి దేవుడిననియో, నేను తప్ప వేరొక దేవుడు లేడనియో వారు తెలుసుకున్నట్లు ఇక మీదట నా జనులు ఎప్పటికీ సిగ్గునందరు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీలకు తోడై ఉన్నటువంటి దేవుడు, మనందరికి తోడై ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారినటువంటి దేవుడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు. కాబట్టి మనము అన్యజనుల ఎదుట కానీ ఆయన నామమును ఒప్పుకొనుట కానీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుట కానీ మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎప్పుడైతే మనం సిగ్గుపడతామో ప్రభు సెలవిచ్చుచున్నాడు కదా, నేను దూతలతో సహా వచ్చినప్పుడు దేవుని ఎదుట వారిని గురించి నేను సిగ్గుపడదును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట ఎప్పుడు సిగ్గుపడకూడదు. అన్యజనుల ఎదుట కూడా మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. మనము దేవుని నామమును ధైర్యంగా ప్రకటించాలి. ఆయన రాజ్య సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. మనం ఈ లోకంకు కానీ ఈ లోకంలో ఉన్నవారికి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడవలసిన అవసరం అంతకంటే లేదు. మనము జీవించినంత కాలము ధైర్యంగా జీవించాలి. ఆయనకు సాక్షిగా జీవించాలి. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్న దేవుడును నేనే అనియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు నా జనులు తెలుసుకుంటారు. కాబట్టి ఇక మీదట నా జనులు ఎప్పటికీ సిగ్గునందరు అని ప్రభువు సెలవిస్తున్నాడు. పరలోకమందు కానీ ఈ భూమి మీద కానీ ఇశ్రాయేలీల దేవుడు, మన దేవుడు, అందరి దేవుడు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువుని మనం అనుసరించాలి, జీవించాలి. కాబట్టి మనము భయపడక ఆయన నామమును ఆయన సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. ఈ భూమి మీద మనము భయపడవలసిన అవసరం కానీ దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. కొంతమందిని చూడండి, మందిరానికి వస్తారు,
ఆరాధనలో పాల్గొంటారు. బయట నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. బయట ఉన్నటువంటి మనుషులకు భయపడతారు. అలాంటి వారిని గురించి దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు దేవుని ఎదుట వారిని గురించి సిగ్గుపడతాడు. కాబట్టి అటువంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. మనము జీవించినంతకాలం ధైర్యంగా జీవించాలి. ప్రభువుని ఆధారం చేసుకొని జీవించాలి. ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. పాపం వైపు కానీ లోకం వైపు కానీ మనం చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప వెనక్కి చూడడానికి కానీ పాపం వైపు చూడడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. ఈ వాగ్దానము ఈరోజు మనందరి జీవితాల్లో మనందరి కుటుంబాల్లో దేవుడు నీరు కట్టి ఫలింపజేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. స్తుతులు నాయన. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఇశ్రాయేల్ ప్రజలలో నువ్వే దేవుడవని ప్రభువా ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు నీకు తప్ప వేరొక దేవుడు లేడనియో, నువ్వే దేవుడు ప్రతి ఒక్కరు తెలుసుకుందరు అని ప్రభువా నీ వాక్యం సెలవిచ్చున్నది. యేసయ్య, నా జనులు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు అని నీ వాక్యం సెలవిచ్చున్నది. అవును తండ్రి, మేము ఈ లోకంలో జీవిస్తున్నాము. ఇక మీదట నీ నామం ఒప్పుకొనుటకు కానీ, నీ రాజ్యసువార్త చేయుటకు కానీ, నీ పరిచర్య చేయుటకు కానీ మేము సిగ్గుపడక నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటకు సాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరినైనా మీరే దర్శించండి, కనికరించండి. వారు ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే తమ హృదయాలను మార్చుకొని నీ వైపు తిప్పుకుంటకు సాయం చేయండి. మీరే కనికరించి కృప చూపి జాలిదయ ప్రేమానురాగాలు ప్రతి ఒక్కరిపైన చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఇంకా అనేక సమస్యలతో నాయన బాధపడుతున్న వారిని మీరు దర్శించండి, కనికరించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరే అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయండి తండ్రి. కనికరములు దేవ ప్రేమ గల తండ్రి, నీకు వందనములు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. పాప బంధకాల నుండి నాయన అనేకలను ఇంకా విడిపించండి. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకున్నాం వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కదా, విన్నటువంటి ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.